హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్ కనుక చూస్తే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ 5 మెంబర్ బాడీ. ఎప్పుడైంది 5 మెంబర్ బాడీ? 5 మెంబర్ బాడీ కాదు, 3 మెంబర్సే. ఒకళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఇద్దరు అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిసైడ్స్ ది ఎలక్షన్ షెడ్యూల్ కాదండి, ఎలక్షన్ కమిషనే చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ రిజాల్వ్స్ ద డిస్ప్యూట్స్, ఇది ఒక్కటి కరెక్ట్. సో ఆన్సర్ 3 ఓన్లీ. సో ఇట్స్ నోన్ థింగ్, ఆల్రెడీ ఈ క్వశ్చన్ గతంలో కూడా చెప్పినట్టుగా గుర్తు. సో ఒకసారి మీరు మళ్ళీ చూసుకోండి, ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్సే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే ఈరోజు టాపిక్లో మనం చూడబోయేది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఆహార ద్రవ్యోల్బణము. సాధారణంగా మనందరికీ ద్రవ్యోల్బణం అంటే ఏంటో తెలుసు, ధరల యొక్క పెరుగుదల. వస్తువుల యొక్క ధర అనేటటువంటిది చాలా కారణాల వల్ల పెరుగుతుంది. సాధారణంగా 2 కారణాలు మనం చెప్తాం, మార్కెట్ ఫోర్సెస్ అని అంటాం. ఒకటి డిమాండ్, 2 సప్లై. అంటే ఏదైనా ఒక వస్తువుని ఎక్కువ మంది కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటే డిమాండ్లో పెరుగుదల ఉంటుంది, దానివల్ల ఖచ్చితంగా ధర పెరుగుతుంది. 2 సప్లైలో తగ్గుదల. అంటే అందరూ బంగారం కొనుక్కోవాలని అనుకున్న బంగారం తాలూకా సప్లై తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్గా ధర పెరుగుతుంది. ఈ 2 కలిసి ఉంటాయి. అంటే డిమాండ్ పెరుగుతూ సప్లై కాన్స్టెంట్గా ఉన్న ధర పెరుగుతుంది, సప్లై తగ్గుతూ డిమాండ్ కాన్స్టెంట్గా ఉన్నా కూడా ధర పెరుగుతుంది. లేదా 2 కూడా అవ్వచ్చు. అంటే సప్లై తగ్గిపోయి డిమాండ్ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు విపరీతమైన ధరలు పెరుగుతాయి. ఇప్పుడు అలాంటి ఒక సినారియో భారతదేశంలో ఉన్నటువంటి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఆహార ద్రవ్యోల్బణానికి వస్తుంది. దాని గురించి నిన్న ఇచ్చాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్, ఈరోజు ఇచ్చాడు. సో కాబట్టి ఈరోజు మనం ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి టాపిక్ గురించి చూస్తూ దానికి కారణాలు ఏముంటాయి, అలాగే ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి భారతదేశం ఎస్పెషల్లీ RBI అనుసరిస్తున్నటువంటి లేదా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఇండెక్సెస్ అంటే రకరకాల సూచికలు ఏమున్నాయి, సూచీలు లేదా సూచికలు. రీసెంట్గా ఇప్పుడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆ ఆర్టికల్ ప్రకారం ట్రెండ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏముంది, ఇది ఖచ్చితంగా మెయిన్స్ రాసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ టాపిక్స్ యాజ్ ఇట్ ఈజ్ పట్టుకొని రాసినా కూడా దిల్ గెట్ ద మార్క్స్. సో మొదటగా మనం చూస్తే ఈ హెడ్డింగ్తో వచ్చింది రూరల్ ఇన్ఫ్లేషన్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5% ఉందట, కానీ పట్టణ ప్రాంతాల్లో కనుక మనం చూసుకుంటే ఆహార ద్రవ్యోల్బణం దాదాపుగా 9% ఉంది. RBI మనకి ఇచ్చేటటువంటి ద్రవ్య విధానం ప్రకారం మనకి ఎప్పుడు కూడా 4 ± 2 ఉండాలి. అంటే ద్రవ్యోల్బణం 2 నుంచి 6% మధ్యలో మాత్రమే ఉండాలి, ఇంతకన్నా పెరగకూడదు. పెరిగింది అంటే దాని అర్థం ఏంటి, సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారని అర్థం. సో సామాన్య ప్రజలు ఇంత ఇబ్బంది పడేటటువంటి ద్రవ్యోల్బణంలో ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మిగతా రేట్లు పెరిగినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ తిండి అయితే తినకుండా ఉండలేం కదా. సో ఆబ్వియస్గా మనకి అది వెజ్జో నాన్ వెజ్జో ఇంకొకటో ఏదో ఒకటి తినాలి కదా రోజు. కనీసం 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2400 క్యాలరీలు తినాలని ఎప్పుడో పాత కమిటీస్ మనకి చెప్పాయి. సో కాబట్టి ఇన్ దట్ పర్టికులర్ సెన్స్ ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే నష్టపోయే వాళ్ళు ఎవరు, పేద ప్రజలు, మిడిల్ క్లాస్ పీపుల్, వీళ్ళే నష్టపోతారు. సో దీనికి మనం ముందుగా చూస్తే అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి, వస్తువులు మరియు సేవలు తాలూకా ధరలు అనేటటువంటివి పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అని అంటారు. ఈ ఇన్ఫ్లేషన్ ఏం చేస్తుందంటే ధరలు పెరగడం వల్ల దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క కొనుగోలు శక్తిని ఇది తగ్గిస్తుంది. అంటే ఉదాహరణకి నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఈ 10 రూపాయలు పెట్టుకొని నేను బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నాను. రేపొద్దున ఏమైందంటే ఈ బిస్కెట్ ప్యాకెట్ ధర 15 రూపాయలు అయింది. ఇప్పుడు నా దగ్గర అదే 10 రూపాయలు ఉన్నప్పటికీ కూడా నా కొనుగోలు శక్తి అనేటటువంటిది తగ్గింది. అంటే ద్రవ్యోల్బణం పెరగడం వల్ల, ధరలు పెరగడం వల్ల మెయిన్గా కొనుగోలు శక్తి మీద దాని యొక్క ప్రభావం పడుతుంది. అంటే మనం ఖర్చు పెట్టేటటువంటి రూపాయి తాలూకా విలువ తగ్గుతుంది, అంతే కదా. నిన్న బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలకు వచ్చింది, ఈరోజు 15 రూపాయలకు వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, రూపాయి తాలూకా విలువ 50% పడిపోయిందని అర్థం, లేదా వస్తువు తాలూకా ధర 50% పెరిగిందని అర్థం. ఎనీథింగ్ కుడ్ బి ట్రూ. సో కాబట్టి మనం ఏం చేస్తాం అప్పుడు, ఒకటి అదే రకమైనటువంటి వస్తువులు, అవే వస్తువులు కొనడానికి ఏదో డబ్బులన్నా ఎక్కువ చెల్లిస్తాం, లేదా తక్కువ వస్తువులు కొనుక్కుంటాం. అంటే ఇప్పుడు కందిపప్పు ఉంది, బాగా రేటు పెరిగింది అనుకోండి, కిలో కొనేది పావు కిలో కొంటాం, లేదా అర్ధ కిలో కొంటాం, లేదా కిలోకి ఎక్కువ ధర ఇచ్చి ఆ వస్తువుని కొనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి రైజింగ్ ఇన్ఫ్లేషన్ అంటే పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ఖచ్చితంగా ఒక వస్తువు తాలూకా ధర అనేటటువంటిది పెరగడాన్నే ఈ యొక్క ద్రవ్యోల్బణంగా మనం చెప్తాం. అయితే ఈ ద్రవ్యోల్బణానికి అనేక కారణాలు ఉన్నాయి. ముందుగా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే సాధారణంగా మనకి మార్కెట్లో మార్కెట్ ఫోర్సెస్ అని ఉంటాయి.
ఈ మార్కెట్ ఫోర్సెస్ అంటే రెండు ఉంటాయి ఇందులో. ఒకటి డిమాండ్, రెండు సప్లై. అంటే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక వస్తువుని కొనాలని అనుకున్నప్పుడు దాన్ని డిమాండ్ అని అంటారు. ఈ డిమాండ్ మన దేశంలో ఉన్న 140 కోట్ల మంది వ్యక్తుల దగ్గర నుంచి ఉంటుంది డిమాండ్ అనేటటువంటిది. సో ఈ డిమాండ్ ఏం చిన్నది కాదు కదండి. 140 కోట్ల మంది ప్రతి వాళ్ళు ఆహారంలో ఏదో ఒక వస్తువును కొనడానికి ప్రయత్నిస్తారు. ఆహారానికి సంబంధించి, ఇంకా ఇతర వస్తువులకు సంబంధించి, లేదా ఇతర సేవలకు సంబంధించి. సో ఆబ్వియస్గా మీకు అక్కడ ఏమవుతుంది, డిమాండ్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది. డిమాండ్ అంటే గిరాకీ. అందుకే చూడండి, గిరాకీ ఎక్కువ ఉన్నప్పుడు వస్తువు తాలూకా ధర పెరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా వస్తువులు లేదా సేవలకు వాటి సప్లైకి మించి కనుక డిమాండ్ ఉంటే, అంటే ఎప్పుడైనా సరఫరాకి మించి డిమాండ్ అంటే గిరాకీ కనుక ఉంటే, ఓకే, గిరాకీ కనుక సరఫరాని మించి ఉంటే, అంటే డిమాండ్ అనేటటువంటిది సప్లై కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ధరలు పెరుగుతుంది. అలాంటి ఒక స్థితిని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. హై ఓవరాల్ డిమాండ్ లీడ్స్ కన్జ్యూమర్స్ టు పే మోర్. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే వస్తువుల తాలూకా ధరలు అనేటటువంటివి విపరీతంగా పెరుగుతాయో వినియోగదారుడు అదే వస్తువుకి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది ఖచ్చితంగా ఆర్థికంగా చాలామంది వ్యక్తుల్ని దెబ్బతీస్తుంది. రెండు, కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల, లేదా ఒక కంపెనీలో వస్తువులు తయారు చేసేటటువంటి చోట ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు జీతాలు ఎక్కువ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావడం వల్ల, లేదా ఇంకా ఇతర కారణాల వల్ల, లేదా సప్లై చైన్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఒక వస్తువు తయారు చేసేటటువంటి ధర పెరుగుతుంది. అంటే ప్రొడక్షన్ కాస్ట్, ఆ వస్తువుని తయారు చేసేటప్పుడే దాని ధర పెరుగుతుంది. ఎప్పుడైతే వస్తువుని తయారు చేసేటప్పుడే ధర పెరిగిందో ఆ వస్తువుని ఖచ్చితంగా ఎక్కువగా అమ్మడానికి ప్రయత్నిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను ఉందనుకోండి, ఈ పెన్ను నిన్న 100 రూపాయలకి తయారు చేసింది ఒక కంపెనీ, కానీ ఈరోజు పెరిగినటువంటి ముడి సరుకు ధరల వల్ల ఇదే పెన్నుని 130 రూపాయలకి ఈ కంపెనీ తయారు చేసింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఈ 30 రూపాయలు పెరుగుదల అనేటటువంటిది చివరిన ఎంఆర్పీలో ఉంటుంది కదా. సో కాబట్టి ఈ కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది వస్తువులు లేదా సేవల యొక్క ఉత్పత్తిలోనే పెరుగుదల కారణంగా వచ్చేటటువంటిది కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్. సో దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే కంపెనీల్లో పనిచేసేటటువంటి వ్యక్తుల తాలూకా జీతాలు పెరగడం వల్ల, లేదా ముడి సరుకుల తాలూకా ధరలు పెరగడం వల్ల, లేదా సప్లై చైన్. అంటే ఇప్పుడు ఉదాహరణకి పెట్రోల్ ధరలు పెరిగాయి అనుకోండి, అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. అందుకే ఈ దేశంలో పెట్రోల్ 60-70 రూపాయలు మించి ఉండకూడదు అసలు. కానీ మనం పన్నులు కట్టట్లేదని ఎలాగోలాగా మన దగ్గర నుంచి పన్నులు లాక్కోవడానికి ప్రభుత్వం తక్కువ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి 57 రూపాయలు పన్ను వేస్తున్నాయి 1 లీటర్ పెట్రోల్ మీద. 1 లీటర్ పెట్రోల్ మీరు కొట్టిస్తుంటే ప్రభుత్వానికి మనం కట్టే పన్ను దాదాపుగా 50 రూపాయల పైన ఉంటుందండి. అంటే 107 రూపాయలు ఉంది ఇప్పుడు తెలంగాణలో పెట్రోల్. ఆంధ్రాలో అయితే 109 ఉంది. ఈ 107 రూపాయల పెట్రోల్లో 50 రూపాయలకు పైన చీలకు మనం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి కట్టేటటువంటి పన్నే ఉంది. సో దీనివల్ల కూడా ధరలు పెరుగుతాయి. అది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అవుతుంది. అయితే వేజ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని మనకు ఒకటి ఉంది ఇక్కడ. వేజ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, వేజెస్ అండ్ ప్రైసెస్ అంటే మనం ఇచ్చేటటువంటి జీతాలు, వస్తువు తాలూకా ధరలు, ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే దాన్ని వేజ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. అంటే మనకేమవుతుందంటే ఒక కంపెనీ లేదా బిజినెస్ ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి అధికంగా జీతాలు ఇచ్చినటువంటి కారణంగా మరి దాన్ని ఎలాగోలా రాబట్టుకోవాలి కదా వాడు. అప్పుడు వాడు తయారు చేసే వస్తువులు తాలూకా ధరను పెంచుతాడు. ఈ వస్తువు తాలూకా ధర అప్పుడు ఏమవుతుంది, మార్కెట్కి వెళ్ళేటప్పటికి ఎంఆర్పి పెరుగుతుంది. సో ఖచ్చితంగా మనకేమవుతుంది, వర్కర్స్ ఎప్పుడైతే హయ్యర్ వేజెస్ డిమాండ్ చేస్తారో వస్తువుల యొక్క ధరలు పెరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే దాని అర్థం కంపెనీలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వద్దని నా ఉద్దేశం కాదు. దానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. సో ప్రతి దానికి కూడా ఏదో మినిమం వేజెస్ యాక్ట్ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి ఫాలో అయ్యి మనం చేయాల్సి ఉంటుంది. ఇది వేజ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. అంటే ఏంటి, మనం ఇచ్చేటటువంటి వేతనాల కారణంగా వచ్చేటటువంటి ద్రవ్యోల్బణం. అయితే మనం ద్రవ్యోల్బణాన్ని రకరకాలుగా లెక్కించవచ్చు. అందులో మొదటిది సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అంటే దీన్నే వినియోగదారుల ధరల సూచిక అని అంటారు. ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే రిటైల్ ఇన్ఫ్లేషన్, అంటే మనము ప్రతిరోజు కొనుక్కునేటటువంటి వస్తువులు మరియు సేవల యొక్క ధరలు ఎంత పెరిగాయి అనేటటువంటి సూచిస్తుంది. అంటే ఇందులో అన్నీ ఉంటాయి. మనం కొనుక్కునేటటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ, లేదా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కానీ, అంటే మనం రోజు వాడేటటువంటి వస్తువులు కానీ, పెట్రోల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సిపిఐ ఇన్ఫ్లేషన్ అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫుడ్,
క్లాదింగ్ మనం వేసుకునే బట్టలు, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్, మెడికల్ కేర్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎంత ధరలు పెరిగాయి అంటే గత సంవత్సరంతో ఎంత పెరిగాయి, ఈ సంవత్సరంతో ఎంత పెరిగాయి, లేదా గత 3 నెలల్లో ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత పెరిగింది అనేది సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి చేస్తారు. గతంలో సిపిఐ ఇన్ఫ్లేషన్లో 4 కేటగిరీలు ఉండేవి. సిపిఐ ఫర్ రూరల్, సిపిఐ ఫర్ అర్బన్, సిపిఐ ఫర్ అగ్రికల్చర్, సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. ఇప్పుడు అవన్నీ తీసేశారు. ఇప్పుడు 3 ఉన్నాయి. సిపిఐ ఫర్ రూరల్, సిపిఐ ఫర్ అర్బన్, సిపిఐ ఫర్ హోల్ ఇండియా. అలా 3 కేటగిరీలో చెప్తారు. ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ ఎంత ద్రవ్యోల్బణం ఉన్నది అనేటటువంటి విషయాన్ని ప్రచురిస్తూ ఉంటుందన్నమాట. అలాగే రెండోది సిఎఫ్పిఐ, కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. ఇది సిపిఐలోనే ఒక కొత్త కాంపోనెంట్. ఇటీవల కాలంలో, ఇటీవల అంటే చాలా రోజుల క్రితమే ఆర్బీఐ దీన్ని ప్రవేశపెట్టింది. ఇదేంటంటే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ కామన్లీ ఫుడ్ ఐటమ్స్, అంటే మనం సాధారణంగా వాడేటటువంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించి లేదా ఆహార వస్తువులకు సంబంధించినటువంటి ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తుంది. అంటే మనం వాడేటటువంటి బియ్యము లేదా గోధుమలు లేదా వెజిటేబుల్స్, కూరగాయలు, పండ్లు, పాలు, మాంసము, ఇలాంటి తిండి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ద్రవ్యోల్బణాన్ని కనుక లెక్కిస్తే అదేంటది సిఎఫ్పిఐ, కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. సో దీన్ని ఆర్బీఐ చాలాసార్లు సిపిఐ కంబైన్డ్లో గణించి వాడుతూ ఉంటుందన్నమాట. అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, దీన్ని తెలుగులో టోకు ధరల సూచిక అని అంటారు. ఇదేంటంటే ఇందాక సిపిఐ రీటైల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ చెక్ చేసింది కదా, ఇదేం చేస్తుందంటే హోల్సేల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ చెక్ చేస్తుంది అనమాట. ఇందులో కేవలం వస్తువులు మాత్రమే ఉంటాయి, సేవల్ని లెక్కించరు. అంటే కేవలం వస్తువులు మాత్రమే ఇది లెక్కిస్తుంది, అది కూడా బల్క్లో లెక్కిస్తుంది అనమాట. సో కాబట్టి ఆబ్వియస్గా ఇందులో హోల్సేల్ బిజినెస్ దగ్గర ఎక్కడెక్కడైతే మనకి ఈ యొక్క వస్తువులు ఉంటాయో వీటిల్ని సంబంధించి ధరల పెరుగుదలను లెక్కిస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా మనకి పరిశ్రమలు లేదా కన్స్ట్రక్షన్ సెక్టరు లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. దీన్ని ప్రతి నెల ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖలో ఉన్న ఎకనామిక్ అడ్వైజర్ దీన్ని ప్రచురిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ప్రతి నెల ఇన్ఫ్లేషన్ ఎంత ఉందనేది మనం చెప్పచ్చు అనమాట. అలాగే ఈ మధ్య కాలంలో మనకు వచ్చినటువంటి రీసెంట్ ట్రెండ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కనుక మనం చూస్తే మే 2024లో ఏప్రిల్లో కనుక పోలిస్తే 4.83 ఉన్నటువంటి సిపిఐ ఇన్ఫ్లేషన్ 4.75కి తగ్గింది. కానీ మామూలుగా ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో, అంటే తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ద్రవ్యోల్బణం తగ్గిందేమో, కానీ ఫుడ్ ప్రైసెస్ అంటే ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి ద్రవ్యోల్బణం 8.7% ఉంది. ఇంతకుముందు అర్బన్ హౌస్ హోల్డ్స్ అంటే ఇంతకుముందు ఇంతే ఉంది, ఇప్పుడు ఇది 8.7% ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 8.8% ఉంది. అలాగే రీటైల్ ఇన్ఫ్లేషన్ కనుక మీరు చూస్తే 6% ఉంది సెప్టెంబర్ 2023 నుంచి ఇప్పుడు పోల్చుకుంటే. ఆర్బీఐ తాలూకా టార్గెట్ ఎంత, 4% పట్టుకురావాలని చూస్తుంది ఇప్పుడు ఆర్బీఐ. సో కాబట్టి వెజిటేబుల్ ప్రైసెస్ అయితే మే 2024లో ఘోరాతి ఘోరంగా 27% పెరిగాయంట. ఉల్లిపాయల ధరలు కూడా 60 రూపాయలు అయిపోయింది ఆల్రెడీ. జనరల్గా డిసెంబర్ ఆ నెలల్లో అవుతాయి ఉల్లిపాయల తాలూకా ధరలు. మరి ఇదేంటో సడన్గా జూన్ నెలలో ఆ ధరలు పెరిగినటువంటి పరిస్థితి వచ్చింది. సో వెజిటేబుల్ ప్రైసెస్ అనేటటువంటివి దాంట్లో ద్రవ్యోల్బణం 27% పెరిగింది. అలాగే మనకి సిరియల్స్ అంటే మనం కొనేటటువంటి బియ్యము, గోధుమలు ఇవి 8.7% ద్రవ్యోల్బణం నమోదైందంట. అలాగే గుడ్లు 7.6%, దాదాపుగా డజన్ గుడ్లు 78 రూపాయలు ఉంది. ఫ్రూట్స్ 6.7%, పల్సెస్ పప్పు దినుసులు ఘోరంగా మరి 17%. అలాగే మీట్ అండ్ ఫిష్ చూస్తే మే నెలలో 7.3% ఉన్నది 8.2% ఏప్రిల్లో ఉంటే కాస్త తగ్గి 7.3%కి వచ్చింది. అలాగే ఆహార ధాన్యాలు కానటువంటి ఇన్ఫ్లేషన్ అంటే ఆహార ధాన్యాలు పక్కన పెట్టి ఇతర వస్తువులు అంటే బహుశా అవి మన పారిశ్రామిక రంగం నుంచి తయారు చేయబడినటువంటి వస్తువులు కావచ్చు, అందులో మనకి చాలా తగ్గింది. 2.3% ఉంది. కోర్ సెక్టార్స్ అని ఉన్నాయి మనకి, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్, స్టీల్, రిఫైనరీ, ఎలక్ట్రిసిటీ, కోల్, సిమెంట్, క్రూడ్ ఆయిల్, వీటిని కోర్ సెక్టార్స్ అని అంటారు. ఈ 8 రంగాలలో కేవలం 3% మాత్రమే నమోదైంది. సో నైరుతి ఋతుపవనాల కారణంగా ఖచ్చితంగా ఆ నైరుతి ఋతుపవనాలు కనుక బాగా వచ్చి పంటలు పండితే ద్రవ్యోల్బణం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. సో ద్రవ్యోల్బణాన్ని కనుక ఏ దేశమైనా అదుపు చేయకపోతే ఆ దేశం కుప్పకూలడం అనేటటువంటిది ఖాయం. అయితే
భారతదేశానికి మాత్రం అలాంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కేవలం సింగిల్ డిజిట్ ద్రవ్యోల్బణం మాత్రమే ఉంది. అదే మీరు గతంలో 1990లో 80లో చూస్తే డబుల్ డిజిట్ ద్రవ్యోల్బణాలు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇంత సువిశాలమైనటువంటి దేశంలో శ్రీలంకకో పాకిస్తాన్కో వచ్చినటువంటి దిక్కుమాలిన స్థితి మన దేశానికి ఏమీ రాదు. కాస్త ధరలు పెరిగినా ఈ దేశంలో ఉన్న ప్రజలు చాలా మంచివాళ్ళు. ప్రభుత్వాలను ఏం తిట్టకుండా వాళ్ళకి వాళ్ళే అడ్జస్ట్ అయిపోయి కిలో మాంసం తెచ్చుకునే దగ్గర అరకిలో మాంసం తెచ్చుకొని సరిపెట్టుకుని తినేటటువంటి తృప్తి ఉన్నటువంటి దేశంలో మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ద్రవ్యోల్బణం అనేటటువంటి దాన్ని అదుపు చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. బట్ ఇది ఆర్థిక వ్యవస్థ మీద అంత శ్రీలంక పాకిస్తాన్ మాదిరి ప్రభావం చూపించేటటువంటి పరిస్థితులు అయితే లేవు అని మాత్రం చెప్పచ్చు. సో దీనికి సంబంధించి గతంలో 2020లో సిపిఐ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. నేను పక్క తప్పుకుంటాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్సర్ని మన కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే రాష్ట్ర చట్టాల ప్రకారం ఏర్పాటైన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు, ఏపీఎంసీ మార్కెట్లు అని అంటాం, వ్యవసాయ అభివృద్ధికి ఆటంకం కలిగించడమే కాకుండా దేశంలో ఆహార ద్రవ్యోల్బణానికి కూడా కారణమయ్యాయనే అభిప్రాయం కూడా ఉంది. దీన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి. 150 నుంచి 200 పదాల్లో. ఇది మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇది ఆహార ద్రవ్యోల్బణానికి సంబంధించి ఒకవేళ ఏదైనా టాపిక్స్ మీకు నేను చెప్పాలని కనుక మీరు ఆశిస్తే దయచేసి పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. I'll take those topics and I'll try to explain those topics to my best. So thank you. Have a nice day.